వెల్కమ్ టు మై ఛానల్. మన ఆంధ్ర, తెలంగాణ రాజకీయాలు కొంచెం విచిత్రంగా ఉన్నా, కొంచెం పాతబడిపోయినట్టే ఉంటాయి. ఎందుకంటే రాజకీయాలు అంటే రాజకీయాలే మరి. ఇందులో ఆశ్చర్యపోయేది ఏముండదు కానీ, కొన్ని కొన్ని విషయాలు వింతగా అనిపించినా మళ్ళీ వెంటనే మామూలుగా రాజకీయాలు ఇంతేగా అనిపిస్తుంది. అవి ఏమిటో ఒకసారి చూద్దాం. కొన్ని కొన్ని సమస్యలు సమస్యలుగానే ఉంటాయి. అవి సమస్యలుగానే ఉండాలేమో. ఎందుకంటే ఆ సమస్యలు తీరిపోతే అటు ప్రభుత్వాలు కానీ ఇటు ప్రతిపక్షాన్ని కానీ పనే ఉండదు. పైగా వచ్చే ఎలక్షన్స్లో ఇద్దరికి కొత్త వాగ్దానాలు చేయడానికి, ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకోవడానికి ఇంకేం మిగలవు. అవి ఏంటంటే మచ్చుకి పోలవరం ప్రాజెక్టు ఒకటి, అది నిర్మాణం పూర్తి కాదు. అంచనా వ్యయం భారీ భారీగా పెరిగిపోతూనే ఉంటుంది. ఎంత పెరిగిపోతుందంటే అది రాష్ట్ర బడ్జెట్కి మించిపోయి ఉంటుంది. ఎప్పుడు ఇంకో 100 ఏళ్ళైనా రాష్ట్ర బడ్జెట్కి మించిపోయే ఉంటుంది. కేంద్రం సహాయం చేయదు. ఎందుకంటే ముందు ఎలకాటు చేసిన బడ్జెట్లో పని కానివ్వాలి అంటుంది కేంద్రం. ఇదేమో అవ్వదు. ఎంతకాలమో ఎవరికి తెలియదు, ఆ పరమాత్ముడికే ఎరుక. అంచనాకు మించిన వ్యయం, అదేమంటే ఖర్చులు పెరిగిపోయి అది ఇది అంటారు. అఫ్కోర్స్ పెరిగిపోయి ఉండొచ్చు. మనకి లోగొట్టు పెరుమాళకి అన్నట్టు అన్ని విషయాలు మనకి తెలియవు కదా. ఇంకోటి రాజధాని విషయం కూడా తేలదు. అది తేలకపోవడం మంచిదేమో బహుశా. ఎందుకంటే ఒక బర్నింగ్ టాపిక్ అంటూ ఉండాలి కదా ఎప్పుడు మనకి. పేపర్లో చదవాలన్నా, టీవీల్లో చూడాలన్నా, మీడియాలో కూడా, పత్రికా రంగానికి, మీడియా రంగానికి ఏదో ఒకటి ఉండాలి కదా బర్నింగ్ టాపిక్. అది కానీ సాల్వ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? బుర్రకొక్కాలి ఇంకందరూ. అదే అమరావతిలో పెడతామని కొందరు, అలా కాదు ఇంకో చోట పెడతామని ఇంకొందరు అన్నా కూడాను అది బర్లింగ్గానే ఉండాలి. అది పూర్తి అవ్వకూడదు. ఇంకోటి, రాష్ట్రానికి ప్రత్యేక హోదా. ఆ ప్రత్యేక హోదా అనేది రాదు అని అందరికీ తెలుసు, కానీ అడుగుతూ ఉంటారు. ఇటు అధికార పార్టీకి తెలుసు, అటు ప్రతిపక్షానికి తెలుసు, ఇటు ప్రజలకు కూడా తెలుసు. కానీ అప్పుడప్పుడు రావణ కష్టంలాగా దాన్ని కొంచెం అటు ఇటు బొగ్గులు అవి కలుపుతూ ఉంటారు. ఆ ఫైర్ ఎప్పుడు బర్నింగ్ అవుతూనే ఉండాలి ఇది. ఎందుకంటే అక్కడ మనకి చలి కాచుకోవాలి కదా మనం శీతాకాలంలో, అందుకని. ఇంకోటి, ఈ మధ్య కొత్తగా వచ్చింది, మనకు కొత్తగా ఏమో కానీ అన్ని రాష్ట్రాల్లో అది మామూలే. ఉమ్మడి ఆంధ్రాకి కూడా అది మామూలే. ఆల్మాటి డ్యామ్ కట్టినప్పుడు మనం చాలా ఇబ్బంది పడ్డాం. అప్పుడు వాళ్ళతో గొడవ కూడా పెట్టుకున్నాం, కర్ణాటక వాళ్ళతోటి. ఇప్పుడు స్టేట్ విడిపోయాక మనం తన్నుకున్నట్టే ఇంతకుముందు, ఇప్పుడు వాటర్ కోసం మళ్ళీ తన్నుకుంటున్నాం. ఇది కూడా రాజుకుంటూనే ఉంటుంది. అది కూడా తెగదు. ఎందుకంటే నీటి అవసరాలు ఈ రోజుతో తీరేవి కాదు, ఒక రోజు అయిపోయేవి కాదు, ఎప్పుడు ఉండాలి. కేంద్రం చెప్పేది ఎవడు వెండు. నీటి ట్రిబ్యునల్స్ అంటారు, అవి ఏం చేస్తాయి ఎవరికి అర్థం కాదు. ఒకవేళ అవి జడ్జిమెంట్ ఇచ్చినా వినేదేవాడు. వాటి జడ్జిమెంట్ పాటించేస్తే మరి ఇంకా మా గవర్నమెంట్ ప్రత్యేకత ఏముంది? మేము పోరాడడానికే కదా మేము ఇక్కడ ఉంది. ప్రతిపక్షం అయినా గవర్నమెంట్ అయినా. నేను ఒక ప్రభుత్వాన్ని వెనకేసి రావట్లేదు, ఇంకో ప్రభుత్వాన్ని నిందించట్లేదు, రాజకీయాలు మాట్లాడుతున్నాను అంతే. ఉచితాలు అసలు తగ్గకూడదు. కొత్త ప్రభుత్వం వచ్చేది తగ్గకూడదు, పాత ప్రభుత్వం కూడా తగ్గించకూడదు. ఎందుకంటే మనకి వచ్చే సంవత్సరం ఏప్రిల్లో ఎలక్షన్స్ అంటున్నారు. వాటిని దృష్టిలో పెట్టుకుని ఇదంతా మాట్లాడుతున్నాను నేను. ఉచితాలంటే తెలంగాణ తరహాలో ఇక్కడ కూడా స్త్రీలకు ఉచిత బస్సు. అసలు ఇది మొదలుపెట్టింది కాంగ్రెస్ వాళ్ళు కర్ణాటకలో. అక్కడ ఆర్థిక వ్యవస్థ ఎంత చిన్నభిన్నమైందో అందరికీ తెలుసు. తర్వాత తెలంగాణలో దాన్ని మొదలుపెట్టారు, అక్కడ అదే పరిస్థితి. అదే ఇక్కడ తీసుకొస్తారేమోనని మన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా వాగ్దానం చేశారు. ఎలక్షన్స్ ముందు దగ్గరికి వస్తున్నాయి కాబట్టి మన ప్రస్తుత గవర్నమెంట్ వాళ్ళు కూడా వాగ్దానం చేశారని ఎక్కడో చదివాను. ఇలాంటివి మనం తగ్గేదేలే, ఇవి తగ్గితే గెలిచేదేలే. కాబట్టి రాబోయే ఎన్నికల్లో ముందుగానే మన ప్రభుత్వం కూడా ఈ ఉచిత స్థాయిలో ఇస్తారని అభిజ్ఞ వర్గాల బోగట్ట. ఇంకోటి ఏమిటంటే, ఈ ఉచితాల సంగతి దేనికేది ఎంతెంత ఖర్చు అవుతుందో మనకి తెలియదు, కానీ ఖజానా అయితే మాత్రం గొల్లవుతుంది. ఈ బస్సు ప్రయాణం సంగతే చూద్దాం. మన ఏపీలో 40 లక్షల మంది డైలీ కమ్యూటర్స్ ఉంటారని ఒక అంచనా. డైలీ కమ్యూటర్స్ 40 లక్షల మంది.
అది ఎంప్లాయీస్ కావచ్చు, మహిళలు ప్రత్యేకంగా కావచ్చు, స్టూడెంట్స్ కాలేజీలకి అటు వెళ్ళే వాళ్ళైనా కావచ్చు. ఉం? అందులో 15 లక్షల మంది ఉమెన్, ఒక 3-4 లక్షల మంది స్టూడెంట్స్ కాలేజీలకి వాటికి వెళ్ళొచ్చేవాళ్ళు. దీనివల్ల మొత్తం ఆదాయం 17 కోట్లు డైలీ ఉంటుందని ఒక అంచనా. వీళ్ళకి ఉచితంగా ఇవ్వడం వల్ల ఆ 17 కోట్లు డైలీ లాభం సంగతి దేవుడెరుగు. డైలీ 6 కోట్ల నష్టం ఉంటుందని కూడా ఒక అంచనా. ఉం? అలా ఉంది. కానీ ఉచితంగా ఇవ్వకపోతే కష్టమే, గెలవడం కష్టమే మరి. ఇప్పుడు అందరికీ తెలుసు ఉచితాలు అసాధ్యమని. వాళ్ళకి తెలీదా ప్రభుత్వాలకి, రాజకీయ పార్టీలకి? వాళ్ళకి తెలుసు. కానీ ఒక పార్టీ వాడు వాగ్దానం చేస్తుంటే మరి మనం చేతులు కట్టు కూర్చుంటే ఎలాగా? మనం కూడా వాగ్దానం చేయాలి కదా, తప్పదు మరి. ఏం చేస్తాం? ఇంకోటి, ఏ ప్రభుత్వం వచ్చినా ముందు చేసే పని ఏంటి? ఖజానా ఖాళీగా ఉంటుంది, అది గ్యారంటీ. ఇంకోటి, గత ప్రభుత్వాన్ని నిందించాలి, దుమ్మెత్తిపోయాలి, నానా మాటలు అనాలి. అలా చేస్తే ఇలా చేస్తారు, నాశనం చేశారు, అధోగతి పట్టించారు అనాలి. అది అంటారు కూడాను, అంటున్నాను కూడాను. మరి ఉచితాల మాట ఏమిటి? గత ప్రభుత్వ వాళ్ళు ఉచితాలు ఇవ్వబట్టే ఖజానా ఖాళీ అని చెప్పి అందరికీ తెలుసు. రాబోయే ప్రభుత్వం తెలుసు, ఉన్న ప్రభుత్వాలకి తెలుసు, అందరికీ తెలుసు. కానీ అలా అనాలి. మళ్ళీ వీళ్ళు కూడా ఉచితాలు ఇస్తారు, దీనివల్ల మళ్ళీ ఖజానా ఖాళీ అవుతుంది. కానీ తప్పదు. కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తే కేంద్రంతో కొంచెం నిధుల విషయంలో కష్టమే. ఎందుకంటే అక్కడ మోడీ గారు ఉన్నారు. మోడీ గారితో ఈయనకి మొదటి నుంచి కయ్యమే. నాన్న మాటలని ఒకసారి కొట్టుకున్నారు. మాటలతో లేండి, చేతులతో కాదు. కాబట్టి ఇప్పుడు అది రివర్స్ అవుతుందని ప్రస్తుతం అయితే ఏం కనిపించట్లేదు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ వస్తే ఏప్రిల్ ఎలక్షన్స్లో, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మద్దతుతో వెళ్ళి అమ్మా బాబు అని చెప్పి చెయ్యి సాచలేడు కేంద్రం దగ్గర. దానికి పావులాగా పవన్ కళ్యాణ్ని వాడుకోవచ్చు. అది ఒకవేళ మోడీకి కూడా మంచిదేమో. పవన్ కళ్యాణ్ని ఒక అస్త్రంలా వాడుకోవచ్చు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు మాట విండో అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కీ ఇచ్చి వదలొచ్చు. అడ్జస్ట్ అయిపోవడం, మ్యారేజెస్లో అడ్జస్ట్ అయిపోవడం విన్నాం, కానీ రాజకీయాల్లో కూడా అడ్జస్ట్ అయిపోతున్నారు. మరి ఏం చేస్తామండి? ఇప్పుడు ఒక కార్టూన్ చూద్దాం. పెళ్లిలో వాగ్దానం చేసిన కారు ఇవ్వలేదని మామగారిపై అలిగి పాదయాత్ర చేస్తున్నాడు. ఇప్పుడు ఎలా ఉందంటే, ఉచితాలు ఇచ్చేసి ప్రభుత్వం ఖజానా ఖాళీ అయిపోయినా సరే, సంపాదించుకునేది ఏం లేకపోయినా సరే, వాళ్ళకి తెలిసిపోతాను ముందే, అబ్బాయి కష్టం అంటే ఫండ్స్ లేవు, వచ్చే ఆదాయం లేదు, కేంద్రం ఇచ్చేది లేదు, రేట్ల అన్ని ట్యాక్సులు అన్నీ ఎప్పటి మొబ్బడికి అప్పటికే పెంచేసాం. కరెంట్ ఛార్జీలు కానీ, బస్సు ఛార్జీలు కానీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు కానీ అన్నీ ఎప్పటి మొబ్బడిగా ముందే పెంచేసాం. అందరికీ తెలుసు, అన్ని పార్టీల వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళు వచ్చేది, పోరాడేది అధికారంలోకి రావాలని, అంతేగాని ఏదో సంపాదించేయాలని కాదు. ఆ అధికారి కాంక్ష అనుకోండి, మరి వాళ్ళకి అదే వృత్తి అనుకోండి. ఇంకో విషయం, ఈ ఉచితాల గురించి మనం మాట్లాడుకున్నాం, బస్సు ప్రయాణాల గురించిను. అది అసలు కర్ణాటకలో మొదలైతే తెలుసుగా, తర్వాత తెలంగాణకి పక్కింది. పొరపాటు అది ఆంధ్రా కూడా వచ్చిందనుకోండి, కాంగ్రెస్ వాళ్ళు సైలెంట్ కిల్లర్స్. కర్ణాటకలో పెద్ద యాగి చేయలేదు వాళ్ళు, కానీ హఠాత్తుగా విజయం సాధించారు. తెలంగాణలో కూడా వాళ్ళకి ఇన్ని ఓట్లు వస్తుంది ఎవరు ఊహించలేదు. హఠాత్తుగా కేసీఆర్ని పక్క తోస్తే ప్రభుత్వం స్థాపించారు. ఇదేదో మాయలో ఉంది. అప్పటిదాకా సైలెంట్గా ఉంది, ఒక్కసారిగా పైకి లేవడం. ఏపీలో కూడా అదే జరగచ్చు, రేపొద్దున తమిళనాడులో కూడా అదే పాకచ్చు. ఈ 2 స్టేట్లు మిగిలే సౌత్లో, ఈ 2 కూడా కాంగ్రెస్ వాళ్ళు కొట్టేస్తే దక్షిణాది మొత్తం కాంగ్రెస్దే అవుతుంది. కేరళది ఎలాగో కాంగ్రెస్ ప్రభుత్వం కాకపోయినా వాళ్ళ అనుకూల వర్గీయులే కాబట్టి మొత్తం కాంగ్రెస్ మయం అవుతుంది దక్షిణాది. ఇంకో విషయం, తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మొన్న ఎంఐఎం చీఫ్ ఓవైసీ గారితో కొంచెం వాగ్వివాదం జరిగింది. దానివల్ల మనకు తెలిసింది ఏంటంటే, ఇది పైకే కనిపించే నాటకమా, లేక నిజంగానే మా ప్రభుత్వం మీ మీద ఆధారపడి లేదు, అన్ని వర్గాల వారికి సంబంధించిన మా ప్రభుత్వం కాబట్టి మిమ్మల్ని దేహి అని అడగాల్సిన అవసరం మాకు లేదు అని చెప్పడం అవ్వచ్చు. ఇంకోటి, ముందుగా తీసిన
వాగ్దానాలు ముస్లింలకి ఏవైతే ప్రత్యేక వాగ్దానాలు లక్షలు చేశారో అవన్నీ ఇవ్వం అని చెప్పడం ఇండైరెక్ట్గా అయి ఉండొచ్చు. కాబట్టి ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఎవరిని బతిమాలెక్కర్లేదు. ఏ మతాన్నో ఏ వర్గాన్నో బతిమాలి లోపాయకారిగా ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఓట్లు వేయించుకోనక్కర్లేదు. అంత గతేం లేదు. ఎందుకంటే ఓట్లు అందరూ వేస్తారు. మంచి పార్టీ మంచి మేనిఫెస్టో ఉంటే అందరూ వేస్తారు. కాబట్టి ఒకళ్ళకి గులాం అయింది దాని అంటే ఓట్ బ్యాంక్ రాజకీయాలకి ఇంక అవసరం లేదేమో అనిపిస్తుంది మన రేవంత్ రెడ్డి గారి ప్రసంగం వింటే అసెంబ్లీలో. ఇంకో ప్రత్యేక విషయం చెప్పుకోవాలి మనం ఇక్కడ. ఏంటంటే తెలంగాణలో కేసీఆర్ గారి పరాభవం చెందిన వెంటనే ఆయన హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అది కొంచెం విడ్డూరంగా అనిపించినా దాని వెనక ఏదో ఉందని మనకు అనిపిస్తుంది. నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారిని ఆయన గతంలో చేసిన ట్రీట్మెంట్ ఫలితంగా ఆయన ఓటమి పాలవ్వగానే ఈయన మీద కక్ష సాధింపులు ఏమైనా ఉంటాయని కేసీఆర్ గారు ముందుగానే హాస్పిటల్ జాయిన్ అయ్యారేమో అయి ఉండొచ్చు. మన తమిళనాడులో అదే కదా అయింది. జయలలిత గారు కరుణానిధి గారు ఒకళ్ళు గెలిస్తే ఇంకోళ్ళని జైల్లో పెట్టడం, నానా హింసలు పెట్టడం ఫిజికల్గా. మన ఏపీలో కూడా అదే జరిగింది. ఈ మొన్న మధ్య చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడం. ఇక్కడ కూడా రివర్స్ అయింది అనుకోండి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోకి వస్తే అదే రిపీట్ అవుతుందేమో ఆ కల్చర్. దక్షిణాదిన ఇదేం కల్చర్, ఇది మంచి పద్ధతి కాదు. కాంగ్రెస్ వస్తే మాత్రం భిన్నంగా ఉండొచ్చు. ఉంటుందా ఏమో మీరే చెప్పాలి. కింద కామెంట్ బాక్స్లో రాయండి. వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.